నమస్తే. రాష్ట్రంలో మద్యం అంటే ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వనరే కాదు, ప్రాణాలకు అసలుగా మారింది. లాభాల కోసం మద్యం వ్యాపారంతో కూటమి నేతలు ప్రజా ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నవి. మరోవైపు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు, ప్రతి గల్లీలో కల్తీ బాటిళ్లు. ఇది ఒక ప్రాంత సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పాకిన మాఫియా వ్యవస్థ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా, అధికారంలో ఉండగానే కోట్లకు పడగలెత్తాలన్న లక్ష్యంతో రాజకీయ నాయకులు ఈ వ్యాపారాన్ని ఒక సైడ్ ఇండస్ట్రీగా మలుచుకున్నారు. ఇది ఓ వర్గ ప్రజల అభిప్రాయం మాత్రమే. కల్తీ లిక్కర్తో కాటేస్తూ మద్యం మనీ కిక్కులో నాయకులు జోగుతున్నారా? ఇప్పుడు అసలు విషయం చూద్దాం. ఈ నెల 3వ తేదీన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో వెలుగు చూసిన కల్తీ మద్యం ఘటనతో ఈ స్కామ్ మళ్లీ ఫోకస్ లోనికి తెచ్చింది. బ్రాండెడ్ మద్యం కొన్నామనుకుంటే బొక్కబారులో పడ్డట్టే. బాటల్ లేబుల్ అసలు, లోపల సరుకు మాత్రం నకిలీ. పైన పటారం లోన లొటారం అన్నట్టుగా బయటికి టాప్ బ్రాండ్ లేబుల్స్, హోలోగ్రామ్స్, సీల్ ఇలా అన్ని నిజమైనవే అన్నట్టుగా కనిపిస్తాయి. లోపల మాత్రం ప్రాణాలకు ముప్పు తెచ్చే నకిలీ సరుకు. ఈ విషయం వెలుగులోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ప్రియుల్లో గుబులు మొదలైంది. దీనికి తోడు ఈ ఉదంతంలో బయటపడిన షాకింగ్ లింకులు మరింత కలవరపరుస్తున్నవి. కల్తీ మద్యానికి కారణమైన తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని కుంభకోణం వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ వెంటనే సస్పెండ్ చేసింది. అయితే ఈ చర్య నష్ట నియంత్రణ ప్రయత్నమా లేక లిక్కర్ మాఫియాపై నిజమైన చిత్తశుద్ధి చర్యనా అన్నది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు అడ్డేపల్లి జనార్దన్ రావు ఈయన జయచంద్రారెడ్డితో కలిసి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నాడన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, సెల్ కంపెనీల ఫండ్ ట్రాన్స్ఫర్లు అన్ని ఇప్పుడు విచారణలో ఉన్నాయి. అధికారుల విచారణలో ఇది కేవలం ఒక జిల్లానో ఒక ఘటన కాదన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది. ప్రతి జిల్లాలోనూ కల్తీ మద్యం తయారీ యూనిట్లు బయటపడుతున్నవి. చిన్న పట్టణాల్లో దాగి ఉన్న ఈ ఫ్యాక్టరీలు రాజకీయ రక్షణలో సజావుగా నడుస్తున్నావన్నది విచారణలోనికి వెలుగులోకి వస్తుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. నేతల కనుసన్నల్లో గుట్టుగా నడుస్తున్న ఈ భాగోతంతో ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయం రెండూ ప్రమాదంలో పడిపోయాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా భావించే మద్యం బదులు కల్తీ మద్యం విక్రయాలు పెరిగి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడితే మందుబాబులు ప్రాణాలకు సంకటంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తే ఆ ఆదాయంలో మన ప్రాణాలు ఎందుకు పోవాలి అన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఈ వ్యవహారంలో జయచంద్రారెడ్డి సస్పెన్షన్తో పార్టీ ప్రభుత్వ ఇమేజ్ను ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేస్తుందన్నది ప్రజల అభిప్రాయాలుగా వ్యక్తమవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుంది. కానీ తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ట్రెండ్లో మరికొందరు కీలక నాయకులు కూడా బయటపడే అవకాశం ఉందని అంతర్గత వర్గాల సమాచారం. ఏది ఏమైనా బయటపడిన కల్తీ మద్యం వ్యవహారంతో ఇది రాజకీయ నాయకుల వ్యాపారమా లేక ప్రజల ఆరోగ్యంతో ఆటలా? ఈ కల్తీ మద్యం కుంభకోణం వెనక ఉన్న అసలు ముఠా ఎవరు? దీనిలో ఎవరి ప్రయోజనం ఎంత అన్న ప్రశ్నలు రాష్ట్ర ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్నవి. వీటన్నిటికీ స్పష్టమైన సమాధానం రావాలంటే తీగ లాగాల్సిందే, కూపి తీయాల్సిందే. పూర్తి స్థాయిలో విచారణలో మరిన్ని షాకింగ్ వివరాలు బయటపడే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. అయితే ఇది కేవలం ఒక కుంభకోణం కాదు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఘోరమైన రాజకీయ క్రీడ అనే చెప్పాలి.